నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ మనం చూస్తున్నాం. అమిత్ షా, పవన్ కళ్యాణ్ డిస్కషన్ చేసుకుంటుంటే ఆ డిస్కషన్ తీసుకొచ్చి నాగేశ్వర్ గారు ఆయన ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఆయన వైసీపీది కావచ్చు, టీడీపీది కావచ్చు, ఇట్లా అనాలిసిస్ చేసి చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే నేను అమిత్ షా మాట్లాడుకున్న మాటలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎక్కడ విన్నారు, ఎలా విన్నారు అని పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ ప్లేస్ కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నది సంభాషణ ఈయనకి ఎట్లా తెలిసింది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ రాజకీయ పరంగా, జర్నలిజం పరంగా జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అట్లా నేను అనడం, నా వాక్యాలను నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఆయన ఒక వీడియో ద్వారా చెప్పడం కూడా జరిగింది. దీన్ని మన జర్నలిస్టులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది రాజకీయ నాయకులు జర్నలిస్టు ముసుగులో ఉండి అసలైన జర్నలిస్టులను పక్కన పెట్టేసి కొన్ని సంస్థలు పెట్టుకొని జర్నలిస్టులను రెచ్చగొట్టి రెండు రాష్ట్రాలకు మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. ఇది అంతా కూడా, ఈ కాంట్రవర్సీ మొత్తం కూడా రెండు రాష్ట్రాలకు మధ్య చిచ్చులు, విభేదాలు ఇవే జరుగుతున్నాయి తప్ప ఇక్కడ ఎవరికి ఉపయోగపడే మాటలు, ఖండించే మాటలు కానీ జరగలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని తప్పుగా మాట్లాడి ఉన్నా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి పోలీసు వాళ్ళను వీళ్ళ ఇళ్ల మీదకి పంపించి ఉంటే అప్పుడు ఆ మాటల్ని, ఆ దాడుల్ని ఖండించాలి. కానీ ఆంధ్ర నుండి నువ్వు ఇక్కడికి ఎట్లొస్తావో చూస్తాం, లేకపోతే తెలంగాణ ఎవరయ్యా జాగిర్ కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఎవరయ్యా జాగిర్ కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు ఇలాంటి మాటలన్నీ మీరు మాట్లాడుకుంటున్నారంటే భారత రాజ్యాంగానికి ఎవ్వరు కూడా విలువ ఇవ్వడం లేదు. అందరి పేరుకు జై భీమ్ అంటారు, జై అంబేద్కర్ అంటారు, జై భారత రాజ్యాంగం అంటారు. మరి భారత రాజ్యాంగానికి ఎవరు విలువ ఇస్తున్నారు? ఇటు జర్నలిస్టులు ఇస్తున్నారా, లేకపోతే ఇటు రాజకీయ నాయకులు ఇస్తున్నారా? ఎవరు విలువ ఇస్తున్నారో ఆలోచించండి. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, నేషనల్ పార్టీస్ కొన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో. బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా నేషనల్ పార్టీస్ గా ముందుకెళ్తున్నాయి. టీడీపీ, వీటికి ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంది. అయితే నువ్వు ఆంధ్ర నుండి ఇక్కడికి ఎట్లా అడుగు పెడతావో చూస్తాము అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ మాటల్ని ఖండించండి, వాళ్ళ ప్రవర్తనను ఖండించండి. అంతేగాని తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఏమని పోరాటం చేసినాం? ప్రత్యేక తెలంగాణ కావాలి, ఎందుకంటే మా తెలంగాణను మేము డెవలప్ చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి, తెలంగాణను ఒక సాదృశ్యంగా మేము ఉంచాలి అని చెప్పేసి తెలంగాణ కోసం పోరాటం చేసినాం. పోరాటం చేసిన తర్వాత తెలంగాణ పోరాటంలో ఉద్యమకారులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మా తెలంగాణ మాకు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆంధ్రోళ్ళు ఉండొద్దు, ఇక్కడ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు ఉండొద్దు, కర్ణాటక వాళ్ళు ఉండొద్దు, ఒడిస్సా వాళ్ళు ఉండొద్దు, బీహార్ వాళ్ళు ఉండొద్దు, ఎవ్వరు కూడా ఉండొద్దు తెలంగాణలో, ఓన్లీ తెలంగాణ ప్రజలు మాత్రమే ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేశారా? తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలని అన్నప్పుడు అట్లా డిమాండ్ చేస్తే మనకు తెలంగాణ వచ్చిందా అనేది ఆలోచించండి ప్రజలారా. అసలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ కాంట్రవర్సీని ఒకరినొకరు ఖండించడంలో ఉండాలి, ఒకరి మాటలను ఒకరు ఖండించుకోవాలి తప్ప ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నాయి, విమర్శలు జరుగుతున్నాయి? నువ్వు అక్కడికి వస్తావా, నేను ఇక్కడికి వస్తానా అంటే, మరి తెలంగాణలో సీఎంగా ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి. మొట్టమొదటిగా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్ళాడు? ఆలోచించండి. అంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ కు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వాళ్ళు కూడా తెలంగాణకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఇల్లులోనే దాదాపు ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంటే ప్రాపర్టీలా, గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఒకవేళ ఆ ప్రాపర్టీని కూలగొట్టాలంటే, అయ్యో దాదాపు వీళ్ళు 20 ఏళ్ల నుండి 30 ఏళ్ల నుండి ఇక్కడ ఉన్నారు కదా, ఈ ఇల్లు కూలగొడితే ఈ గవర్నమెంట్ వీళ్ళకి ఏదో ఒక ప్రాపర్టీ ఇవ్వాలి అని చెప్పేసి గుడిసెలు కూలగొడితే కూడా మిగిలిన ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తారు. అంత బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటది. ఆ చట్టం ఉంది గవర్నమెంట్ లో. అలాంటిది 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఆంధ్ర నుండో ఇంకెక్కడెక్కడ నుండో, ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్
ఆంధ్రాకి రాజధాని కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉన్నారు, ఉండి బ్రతుకుతూ ఉన్నారు. అది ఎన్ని ఏళ్ల నుండి, కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడున్న వాళ్ళని ఇప్పుడు తెలంగాణ సపరేట్ వచ్చిందని చెప్పేసి మీరు ఆంధ్రోళ్ళు మేము తెలంగాణోళ్ళం, మీరు ఆంధ్రోళ్ళు మేము తెలంగాణోళ్ళం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే తెలంగాణ ఇచ్చేసారు కానీ మనుషుల్ని విడిపోమని చెప్పలేదు కదా. మీ రాష్ట్రాలు వేరు వేరు అయినాయి, మీ రాష్ట్రాలను మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు కానీ తెలంగాణలో ఆంధ్రోళ్ళు రాజకీయం చేయొద్దు అనడానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే అది ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు. ఒకవేళ టీడీపీ గాని జనసేన గాని ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే, ప్రజలు గెలిపిస్తే అప్పుడు ఏం చేస్తారు? అది కూడా తెలంగాణ ప్రజలే కదా ఓటేసింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వచ్చింది 2 సార్లు సీఎం గా కేసీఆర్ గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో అది ఎవరు చెప్పగలుగుతారు? ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. మరి సపోజ్ ఇప్పుడు టీడీపీ వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చేమో, ఎందుకంటే అది నేషనల్ పార్టీ. లేకపోతే జనసేన పోటీ చేయొచ్చేమో. పోటీ చేయకూడదు తెలంగాణలో అని ఎవరైనా రాసి పెట్టిర్రా? ఆలోచించండి. వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడితే మనం కూడా తెలివి తక్కువగా మాట్లాడి ఇట్లా గొడవలు పెట్టుకోవడం, చిచ్చులు పెట్టుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇట్లా కొన్ని సంస్థలు పెట్టుకొని కొంతమంది, ఇంకో విషయం ఏంటంటే దాదాపు 2-3 రోజుల నుండి కోడి చెరువు కబ్జా అంటున్నారు. ఇది దాదాపు 14 సంవత్సరాల నుండి కబ్జా అయ్యున్న కోడి చెరువు కబ్జా అయితే మరి ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ జర్నలిస్టులను లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిను అన్న తర్వాతనే ఈ కోడి చెరువు కబ్జా అనేది ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది? 14 సంవత్సరాల నుండి ఎందుకు బయటికి రాలేదు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఎందుకు బయటికి రాలేదు? మరి ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ఎంతో మంది పేదల ఇల్లులు కూలగొట్టుకుంటూ వస్తున్నారు. మరి పేదల ఇల్లులు కూలగొట్టే ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు ఎక్కడికి పోయింది? కోడి చెరువు కబ్జా చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఆలోచించండి ప్రజలారా. ఒకరినొకరు ఖండించుకోవాలి, ఒకరి మాట ఒకరు ఖండించుకోవాలి తప్ప నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నేను ఇక్కడికి రావద్దు అని అంటే మనం కూడా, మనకు శివరాత్రి పండుగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? శ్రీశైలంలో భారీగా తెలంగాణ నుండే వెళ్తూ ఉంటాం మాలలు ధరించుకొని. అప్పుడు ఆంధ్ర పోలీసులు కాదా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది? ఆంధ్ర పోలీసులు కాదా బందోబస్తు ఉండేది? అక్కడ మొత్తం ఏర్పాట్లు చేసేది ఆంధ్ర ప్రభుత్వం కాదా? మరి తెలంగాణ నుండి మాలలు ధరించుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారని వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తాం మనం? ఆలోచించండి. మీరు అక్కడికి రావద్దు మేము ఇక్కడికి వెళ్ళొద్దు అనడం, దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు చూడండి, కవితక్క కావచ్చు, లేకుంటే క్రాంతిదల్ పృథ్వీ అన్న కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ మీరు అడుగు పెట్టొద్దు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు అంటే మనము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే అధికారం లేనట్టే. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఆ అధికారం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మీరు ఆలోచించండి ప్రజలారా. సో ఈ కాంట్రవర్సీ చిలికి గాలివాన అయినట్టు ఎక్కడి వరకు దారి తీసిందో చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా నేను వస్తా, పోటీ చేస్తా అని ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు ఎట్లొస్తావు, నీ అయ్య జాగిరా రా చూద్దామని వాళ్ళు అనడం జరిగింది. ఎస్ నేను వస్తా, ఇదేమన్నా మీ అయ్య జాగిరా అని ఈయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూడండి. అసలు పొలిటికల్ లీడర్స్ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఒకరినొకరు తిట్టుకోండి, లేకపోతే ఒకరినొకరు కొట్టుకోండి, ఇదే పొలిటికల్ లీడర్స్ నేర్పిస్తున్నారా? లేకపోతే తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఈయన ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని మాత్రం ఆలోచించడం లేదా? తెలంగాణ మీద దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టండి. అంతేగాని నువ్వదన్నావు నేను ఇదన్నా అని చెప్పేసి ఈ కాంట్రవర్సీలే ఏళ్ళ తరబడి చేసుకుంటూ పోతే సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, లేకుంటే సమాజానికి ఏం చేస్తున్నారు? తెలంగాణ లీడర్స్ అని ఎగిరెగిరి పడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణకి ఏం చేసిర్రు? ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్న ప్రజలకి ఏం చేసిర్రు? అసలు ఓయూ స్టూడెంట్స్ కి ఏం చేసిర్రు? లేకపోతే రైతులకు ఏం చేసిర్రు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఆలోచించండి. దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత అన్నట్టు ఎవరిదో వాయిస్ ఎవరో దోచుకోవడం, ఇది తప్ప ఎక్కడేసిన గొంగడ అక్కడే. తెలంగాణ వచ్చింది తప్ప, తెలంగాణ వచ్చింది అనే మాట తప్ప తెలంగాణలో ఉన్న పేద రైతులు కావచ్చు, తెలంగాణలో ఉన్న పేద ప్రజలు కావచ్చు, సొంత ఇల్లు లేక, తెలంగాణలో పుట్టి పెరిగే వాళ్ళకు సొంత ఇల్లులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు.
మరి ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? విద్య వైద్యం గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నా తెలంగాణలో విద్య సరిగ్గా లేదు, వైద్యం సరిగా లేదు, ఇవన్నీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, తెలంగాణ శ్యామ్ అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏక్తం పీక్తం పారేస్తాం ఇలాంటి మాటలు అన్ని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మరి తెలంగాణ శ్యామ్ ఎందుకు తమిళనాడు పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ పోటీ చేసిండు? ఆయన తెలంగాణ శ్యామ్ అని పెట్టుకున్నాడు కదా పేరు. ఆలోచించండి ప్రజలారా, జర్నలిస్టులైనా రాజకీయ నాయకులైనా మనం మాట్లాడే మాట అది ఎంత పవర్ఫుల్ తూట అనేది అందరికీ తెలుసు. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు. రాష్ట్రాలకు మధ్య మనం చిచ్చులు పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం అందరం కలిసి ఉండాలి, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఉండాలి. ఇక్కడ నుండి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కర్ణాటకలో పోటీ చేస్తున్న వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ 2-3 రోజుల నుండి అక్కడ మద్దతు ఇవ్వచ్చు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో అనే కాదు, బీజేపీ నేషనల్ పార్టీ. ఓకే, అయితే ఇక్కడున్న వాళ్ళు అక్కడ పోటీ చేయొచ్చు, కానీ అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు పోటీ చేయకూడదు? అట్లేమన్నా తెలంగాణ మనం ప్రత్యేకంగా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ టీడీపీ పోటీ చేయొద్దు,